ఎప్పుడు వచ్చేసావు నువ్వు ఇంట్లో నుంచి? నేను ఒక కార్డు తీసుకున్న తర్వాత, కార్డు తీసుకున్నా. డాన్సర్ కార్డు తీసుకున్న తర్వాత. కానీ నువ్వు డాన్సర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేయడం అలాంటివి ఏం చేయలేదు కదా? అలాంటివి ఏం చేయరు. అంటే ఇంట్లో నుంచి వచ్చారంటే ఓపెన్ ఫ్యాట్ చెప్పాలంటే మొత్తం చెతగొట్టారు నన్ను. మా అమ్మ, మా నాన్న, ఈ పెద్దమ్మలు కొంతమంది. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంగ్లీష్ 7 మార్కులు వచ్చాయి. ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ ఇవన్నీ కొంచెం ఓకే బాగానే వచ్చాయి. అది అవ్వదు నాకు తెలుసు, అది రాదు మనకి, ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి అది అవ్వదు నాకు తెలుసు. అది అవ్వదని మనకు తెలుసు. అది అవ్వదని మనకు తెలుసు. సెకండ్ ఇయర్ పంపిస్తున్నారు. అబ్బా మళ్ళీ సెకండ్ ఇయర్కి పాప మా నాన్న ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చి డబ్బులు తెస్తాడు, అన్ని కొంటాడు, బట్టలు కొంటాడు, బుక్లు కొంటాడు, ఇవన్నీ కొంటాడు. ఎలాగే మనతో అయ్యేలా లేదే, ఏదో స్కిప్ కొట్టాలి అని చెప్పేసి నేను వెళ్ళని కూర్చున్నాను. ఫస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళవరా అని చెప్పేసి మా బాబు ఫిల్టర్ గోడకి అయితే అద్దం కొడితే తల్లిగా మా అమ్మ ఏం చేయాలి, నాన్న ఏంటి వద్దనలా, అటుకొట్టు ఇటుకొట్టు అని చెప్పి మా అమ్మ కూడా పడపడపడి కొడిచింది. ఇలా కాదని చెప్పి మొత్తం దోసి ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు అవ్వట్లేదు అది అని పెద్ద గొడవ ఆడుకొని సరే నీ సావును వదిలేరు. అప్పుడు ఇంతైనా అయింది దానికి ఏం అవ్వలేదు అసలు. అవును, అసలు ఇంట్లోనే ఉండలేదు అన్న ఎందుకు నీకు? అంటే నాకేంటంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పేసి డైరెక్ట్ గా, నాకు అసలు ఆ వయసులో నన్ను ఎలా ఒప్పుకున్నట్టు కూడా నాకు తెలియదు. కానీ మా మమ్మీ డాడీ, నాన్న నేను వెళ్తాను, అమ్మ నాకు చదవబట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను డ్యాన్స్ చేసుకుంటాను అంటే, సరే నీకు దాని మీద ఉందా, ఆ వయసులోనే 13 ఏజ్కే 13-14 నీకు ఉందా అని అంటే, సార్ నాకు దాని మీద ఒక మంచి మైండ్ ఉంది, నాకు చేసుకుంటాను, ఎదుగుతాను అనుకుంటానమ్మా అని చెప్తే ఆ టైంలో పంపించేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేము అమ్మ నాన్న ఏం చేస్తారు? ఏం లేదు, మా మమ్మీ డాడీకి అసలు సేమ్. మమ్మీ డాడీ ఫస్ట్ క్లాస్ చదివింది అనుకుంటా, పెడగలే ఊర్లో ఏం లేదు, ఊర్లో ఎంతే. ఇక మా తాత తీసుకెళ్ళాడు మా అమ్మని, 1వ తరగతి చదివానరా అంటది. ఇప్పుడు మా అమ్మ కొత్తగా సరే చెప్తున్న తర్వాత అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవ్వగానే అన్నయ్య, దాని తర్వాత నేను వచ్చిన 2 monthsకి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఊర్లో పల్లెటూరులో ఉండకూడదు, ఏదో బయటకు వచ్చి బతకాలి, ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాగానే చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ పరిచయాలు, ఇక్కడ జర్నీ చేయడాలు, ఇక్కడ అసలు తెలియడాలు, డాన్స్ క్లాస్ అంటే ఇది అని చెప్పేసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా, వాళ్ళు పడ్డ కష్టం వేరు లేదన్నా. హైదరాబాద్ అంటే వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. వాళ్ళిద్దరూ నెలకి 1600 జీతం, ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట. ఎలా ఉండేది తెలుసు అన్న, చూడండి ఇంత ఉండేదిలే. దాని తర్వాత ఇగో ఇంత బాక్స్ ఉండేది. మా సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం, బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకునేట్లు. సామాన్ల కోసమే రూమ్. నేను మా అన్నయ్య నేను ఇంత ఉంటాను, మా అన్నయ్య ఎంత ఉంటాడు. నేనేంటంటే మొత్తం సామాన్లు పెట్టేసి స్నానం చేయాలన్నా పక్క వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి ఇవన్నీ తీసి బట్టలు వేసుకొని మళ్ళీ లాక్ వేసుకుని మా అమ్మ వెళ్ళిపోతాం. మా అమ్మ పైన నైట్ వస్తే మళ్ళీ పైన పరుచుకుని పడుకునేటోళ్ళం. అలా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నాం అనమాట. అంత నరకం చూసాం అక్కడి నుంచి ఇక్కడ దాకా. మాది అమ్మాయేమో టిఫిన్ షాపు, అది చేసుకుని 3 పిల్లల్ని పెంచింది. అలాగే రామారావు గారు సార్ వేరే డ్యూటీ ఏది చేస్తారు, ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు నార్మల్ స్టీల్ ఉంటది కదా, అంటే ఆయన రామారావు గారిని పిలుస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్ అంటే, నాకు ఒక 1 quarter కావాలి, తెస్తావా, 2 దవడలు పేలగొట్టాలి అంటాడు. డాడీ తెస్తాను, నాకు డాడీ అని అంటాను. అలా ఉంటుంది బాబాయ్తో. సో అలాగా డాడీ అలా చేతులు, మమ్మీ ఏమో టిఫిన్ షాపు ఇప్పటికీ ఉంది. ఆ టిఫిన్ షాప్ ఆల్రెడీ మానిపించా, కానీ రీసెంట్ గా ఇంట్లో ఉండలేరు, ఇంట్లో అలా ఉండలేరు కానీ. అంటే ఎందుకంటే ఇప్పుడు మా అన్నదమ్ములు 3 మా బట్టలు ఉతకాలి, వాళ్ళు మా నాన్నదే మా అమ్మ ఆవిడ బట్టలు, వాళ్ళిద్దరు బట్టలు ఉతుక్కోవాలి, మాకు ఫుడ్ వండాలి, టిఫిన్ షాప్ చూసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ అప్పుడు లేవు కదా, అప్పుడు లేవు కదా. ఇవన్నీ చేయాలంటే ఆవిడకి అయిపోతారు అక్కడే. ఈ నొప్పులు అంటది, అప్పుడప్పుడు ఇవ్వంటది అవ్వంటది. సరే అని చెప్పి నేను ఒక మంచి కొంచెం ఓకే బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపిస్తాను, డాడీని కూడా మానిపిస్తాను. ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్ గా చనిపోయారు అనమాట. మా వదిన చనిపోయింది. తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను, డబ్బులు కట్టాలి. ఇటువైపు ఏమో వదినకి హాస్పిటల్లో ఉంది. ఫ్యామిలీ మొత్తం అంటే నేను వచ్చానంటే ఆవిడ వచ్చాడు కదా అన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. సో ఆ ధైర్యంతో నా మీద వదిలేశారు మొత్తం అందరూ. ఇప్పుడు నేను కార్డుకి డబ్బులు సెట్ చేసుకోవాలి. ఇక్కడ వదినకి ఎలా లేదని ఒక 6 lakhs ఎంత అయింది, కార్డుకి వేరే అమౌంట్ ఇంత అయింది. ఆ టైంలో నాకు ఇంకెవరు వెనకాల నేను చెయ్యొద్దు ఇచ్చేటోళ్ళు కానీ ఇంకెవరు లేరు. నేను ఒక్కడనే
ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏం లేదు. అప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే లవ్వే, తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా ఉందా ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు లవ్ అసలు వద్దని చెప్తాను. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా ఉంటే కెరీర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. అది నేను చాలా లేట్గా సో లవ్ జోలికి వెళ్ళొద్దు, మంచిగా లైఫ్ కెరీర్ అది సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. ఓకే, టాపిక్ కట్ అయితే. తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే బ్రో, నేను చెప్తున్నాను, ఆ టైంలో తను కానీ లేకపోతే నాకు కార్డ్ అయితే 100కి 99% వచ్చేదే కాదు. అలాగే మా వదిన కూడా హెల్ప్ అయ్యేది కాదు. తను ఒక్కరిదే కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నవీన్ అని చెప్పేసి, జగదీష్ అని చెప్పేసి, వైజాగ్లో డాన్సర్ అబ్బాయి జగదీష్ అని చెప్పేసి, అది రోబోటిక్స్ టైంలో చేసేటాడు. జగదీష్ కానీ, తర్వాత ఇంకా నా డాన్స్ క్లాస్, వైజాగ్లో డాన్స్ క్లాస్ ఒకటి ఉండేది అనమాట. అందులో ఒక స్టూడెంట్ జాను అని చెప్పేసి, వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ, అలాగే సంధ్య మేడం అని చెప్పేసి చాలా మంది, కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. టక నేను ఇంకా డౌన్ అయిపోయాను, నా దగ్గర లేవు, ఎక్కడి నుంచి తేవాలి, అదొక కారు అదొక 4 మొత్తం 12 కావాలి నాకు అప్పటికప్పుడు. ఎక్కడి నుంచి తేవాలి, నేనే సేవ్ చేసుకుని మహా అయితే ఒకటే అంత ఉంటుంది అంతే. దాంతో ఏదో మొత్తం ఆడేద్దాం ఆట అనుకున్నాను. ఖర్చు అయితే ఇది సడన్గా అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడి నుంచి ఫోను, బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయ్యో డబ్బులు రెడీ చేసుకున్నారు అక్కడి నుంచి. నాకేం అర్థం కావట్లేదు, ఇటువైపు ఏమో లైఫ్, ఇటువైపు ఏమో వదిన, ఏం చేయాలో నాకు తెలియని సిచ్యువేషన్లో చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆ టైం కరే ఇగో మా స్కూల్ ఫ్రెండ్స్, అరిగో అలాగే ఈడొక అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చాడు. అంటే ఆ టైంలో నాకు అవ్వలేదు. అప్పుడు మళ్ళీ నేను దీపం మొత్తం అప్పటిదాకా ఇలా ఉన్నాడు, ఒకసారి అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ చూసుకుని ఇప్పుడు వాళ్ళకి అసలు నేను వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నేనే మొత్తం అన్ని చూసుకుంటాను, ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. మళ్ళీ కష్టపడుతున్నాను, నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నాను. అందుకే ఇంకా ముందు అంటే ఏదైనా ఇప్పుడు సడన్ మనం ఇలా లెగిస్తాం, అబ్బా మళ్ళీ ఇలా పడితేనే మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తాం. అవును అది నిజమే. పడతాం లేస్తాం ఖచ్చితంగా నించుంటాం అంటారు కదా. కానీ కొంచెం టైం పడుతుంది, దేనికైనా కొంచెం టైం. ఇంకా మీకు ఏజ్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. ఎంత అంటారు మావాడికి ఏజ్? నేను చెప్పలే 28 అంతే, పర్ఫెక్ట్ 28. అదే ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కరెక్టే మావా, నిజంగా అంతే. ఇంకోటి అదే టైంలో నాకు కార్డు విషయంలోనే జిత్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు. అలాగే గౌసన్న అని చెప్పేసి ఉంటారు అనమాట, జిత్ అన్న మెయిన్ అసిస్టెంట్. ఆయన కూడా అనకూడదు కానీ తిరిగాడు, ఇంటి పత్రాలు పట్టుకొని వదిన ఏమైనా పెట్టి ఇద్దామని చెప్పాను తిరిగారు. కానీ ఎక్కడ అయితే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, చాలా ఎక్కువ పేలిపోయి ఇంట్రెస్ట్ అవి ఫస్ట్ వద్దులా నేను ఏదో చేసుకుంటాను, వదిలేండి అన్న అని చెప్పేసి, వద్దులే అన్న అని చెప్పేసి అనేటువంటి. అలాగే జిత్తాను కూడా హెల్ప్ చేశారు ఆ కార్డు విషయంలో. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ నెలకు ఎవరిని నేను ఇంట్రెస్ట్ చేస్తున్నా, రీసెంట్ టైమ్స్లో నేను అడుగుతున్నాను ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అని అడుగుతుంటే ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక డీ షోకి వెళ్ళారు, మీరు ఇంత ఈ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? బ్రో నేనైతే నెలకి ఇంత అని ఏం కాదు, కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ, నేను ఈవెంట్లు కూడా ఆపేసా. ఈవెంట్లకు కానీ వెళ్తే మాత్రం నెలకి మీరు అన్నట్టు వాళ్ళు చెప్పిన అమౌంట్ అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 1 ఒక 2 3 అక్కడ వరకు వెళ్తుంది ఈవెంట్స్ కానీ చేస్తే, కంటిన్యూస్గా ఈవెంట్స్ కానీ చేస్తే. ఇప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల మెయిన్ నేను ఏదైతే కొట్టాలనుకున్నానో అది పోతుంది, అది అవ్వదు ఇంకా. అది ఎందుకంటే అంతే, నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో బ్రో, డాన్స్ పోతుంది, తర్వాత దూకాలి, ఏది డబ్బుల గురించి కష్టపడతాం. కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడికి సినిమాకి వచ్చిన తర్వాత ఏంటంటే పర్ఫెక్షన్ ఉండాలి, ఒక మూమెంట్ ఫినిషింగ్ ఉండాలి, కంపోజింగ్ చేసే మైండ్ ఉండాలి, కెమెరా టేకింగ్ ఏంటి అదంతా ఉండాలి. నువ్వు అటు వెళ్ళేవానికి ఇటు రావడం కాదు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది హైదరాబాద్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది, వైజాగ్లో ఉంది. ఎలాగవుతుంది, రెండింటికి నాన్ సింగ్. సో నేను ఇంకా దాన్ని వదిలేసా. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అసిస్టెంట్కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. ఒక 3 రోజులు 4 రోజులు ఇలా చేసాం అనుకోండి, ఒక 25,000 30,000 అలా వస్తుంది అనమాట. అలాగే నేను కంటిన్యూ అలా చేసుకునేసరికి అలా వెళ్ళలేదు వస్తుంది ఒక అంత అక్కడ దాకా. అంతే. సంపాదించాలంటే ఇప్పుడు మేము డబ్బులు పడాలంటే డబ్బులు పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఎలా చేయలేటనా అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో మేము ఒక ప్రమోషన్ చేసాం, ఈవెంట్స్ చేసాం, లేకపోతే సంథింగ్ ఏదైనా షో చేసాం, వస్తుంది. కానీ మనకి ఏంటంటే హై గోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మేము డబ్బుల కోసం వెనకబడి ఉంటే అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఒక గోల్, ఒక డి మాస్టర్, దాని తర్వాత లేదంటే ఇది టైటిల్ కొట్టాలి, దాని తర్వాత బయటికి రావాలి ఒక మూవీ, అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇప్పుడు నేను నాకు ఈ మంత్ మీరు అడిగినట్టే నాకు ఈ మంత్లో ఒక ఇన్ని ప్రమోషన్స్ వచ్చాయి,
నాకు ఇది వచ్చింది, నెక్స్ట్ మంత్ ప్రమోషన్స్ ఉండకపోవచ్చు. అవును. అంటే మన ఆర్టిస్టులదే ఇదే ప్రాబ్లం. అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే ఒక సెటిల్డ్ అనేది మనం ఆ గోల్ ఏదో ఉందో ఆ గోల్ కి సెటిల్ అయ్యాం అనుకోండి, ఆటోమేటిక్ మన ప్రతిరోజు వస్తుంది. అది ఇంకా ఆపలేరు. ఇంకా అంటే మరి ఈ మధ్య కాలంలో చాలా మంది మీ డాన్సెస్ లోనే పండు అని కానీ లేకపోతే ఇంకొంతమంది డాన్సర్స్ని భూమిక అని కానీ ఇంకొక చాలా మంది నేను చూశాను అనమాట. మొత్తం ఈవెంట్స్ లోనే కనిపిస్తున్నారు నాకు. చాలా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. నేను చేస్తాను అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను. నేను వచ్చిందా ఈవెంట్స్ దగ్గర నుంచి నేను ఆపేసాను అంతే, ఈవెంట్స్ ఆపేసాను. వాళ్ళు ఖాళీ ఉన్న టైంలోనే ఇంకా ఉంటది కదా వాళ్ళకి వెళ్తాను. ఈవెంట్స్ నేను తప్పు అని చెప్పట్లే, ఈవెంట్స్ తప్పని అంటే మరి కెరియర్ అంటున్నావు కదా, లైక్ అలాగే ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు నార్మల్ అన్న ఏమనుకుంటున్నాడు, అన్న యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడో లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాడో అనేది అన్నకే తెలుస్తుంది. ఆబ్వియస్లీ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అనుకుంటే అన్నకు కూడా ఒక అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే దీనికి కొన్ని రోజులు పక్కన పెడతారా, మరి ఇటు రావాలరా అన్నకు కూడా అర్థమవుతుంది. సో అన్న మైండ్ ఏంటనేది మనకి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు డబ్బులు సంపాదించాలని అంటే నాన్ స్టాప్ ఈవెంట్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఒక 5-6 చేసినా అంటే ఆటోమేటిక్ వచ్చేసిద్ది. మీరు అన్నట్టు ఒక 2-3 వచ్చేస్తాయి, మేము ఒక 10 చేసినా కానీ అట్లా. కాబట్టి ఇది ఏంటంటే వైజాగ్లో ఉంటుంటే ఇక్కడికే అంకితం అయిపోతాం, కానీ ఇక్కడ మన వర్క్కి మనం ఇలా రాలేము అని చెప్పేసి నేను చేస్తాను. మన ప్లేస్ చేంజ్ అయితే మైండ్ చేంజ్ అవుద్ది. మంత్లీ ఒక 2 ఏం చేస్తాను నేను, అంతే. మంత్లీ ఒక 2 ఏం చేస్తాను, ఖర్చులకు వస్తే ఇంకా అలా. ఇంకొకటి డాన్సర్స్లోనే ఏదైతే ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్నామో, డాన్సింగ్ అంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ తొక్కడాలు ఎక్కడాలు అనేవి ఎక్కువ ఉంటాయి అని. తొక్కడాలని కాదు, ఉంటాయి. ఆ తొక్కడాలే ఉంటాయి, లేకపోతే అది అంటే కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. ఓకే ఉంటాయి. కాకపోతే టాలెంట్ ఉన్నాడు ఎంత తొక్కినా నించి ఉంటాడు ఖచ్చితంగా, ఒక రోజు వస్తుంది పక్క. అంటే ఈ తొక్కడాలు కూడా అంటే ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది, మూవీ సాంగ్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక సాంగ్ ఏదో వచ్చింది సంథింగ్, ఆల్రెడీ నేను మంచి ట్రెండ్లో ఉన్నా, వెళ్ళేలా మంచి దాంట్లో ఉన్నా, నాకు సాంగ్ వచ్చింది, నేను బిజీ ఉన్నాను, నేను చెయ్యను మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేనున్నా, అరే మన దగ్గర ఒకడు ఉన్నాడు రా, ఆడి చేస్తారు, ఆడికి ఇస్తే ఆడికి లైఫ్ వస్తుంది, నేను ఇచ్చినందుకు నా పేరు వీళ్ళ దగ్గర వర్క్ ఇదవుతుందిరా అని చెప్పేసి ఒకటి నాకు ఉండాలి. సరే నాకు బిజీ ఉన్నదండి, నాలాగే చేస్తాడు మా వాడు ఒకడు ఉన్నాడు, ఒకసారి వాడిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కాంటాక్ట్ ఇచ్చామనుకోండి, వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇటు 100% కానీ చూపించుకున్నాడు ఇంకోటి వస్తారు కదా, అది లేదు. ఆటోమేటిక్ ఇప్పుడు ఇటు వచ్చారనుకో నేను భయపడతాను కదా, అరే లెగిసిపోతాడేమో, ఇటు వచ్చేస్తాడేమో, ఫస్ట్ ఆ భయం తీసే నీకే ఉంటది, వాడికే ఉంటది. అండ్ ఇంకోటి ఎలా ఉంటుంది అంటే, మీరు అన్నట్టు తొక్కడాలు అంటే మీన్స్ ఎలా వస్తాయో మేబీ ఇవి జరుగుతున్నాయి వింటున్నాం కూడా. ఇప్పుడు సడన్ గా మీరు ఉన్నారు, సేమ్ మీరు ఒక మాస్టర్, బాయ్ మాస్టర్ ఉన్నారు, సడన్ గా ఒక సాంగ్ వచ్చింది, మీరేం చెప్పారు, లేదు ఎవరికి ఇచ్చారు సాంగ్ అని అంటే, నేను ఎవరికి ఇచ్చాను సాంగ్, సో లేదు నేను దానికన్నా తక్కువ చేస్తాను, అలా వెళ్ళిపోద్ది. పేమెంట్ వల్ల ఎంత తోపైనా కూడా నాకు ఆ సాంగ్ రావాలి, తక్కువ చేస్తా పక్క అని చెప్పేసి ఆ సాంగ్ వెళ్ళిపోతే మరి ఈడు ఏం చేయాలి, కొన్ని జరుగుతాయి. అంటే నాకు అంటే లైక్ ఒక రీసెంట్ టైమ్స్లోనే నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక డ్యాన్స్ ఒక కొరియోగ్రాఫర్ లైక్ ఆ టైప్లో ఒక పర్సన్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏడుస్తూ, నేను చచ్చిపోతానన్నా, నేను చైతన్య మాస్టర్లాగా చచ్చిపోతానన్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి ఓపెన్ అయిపోయి అన్నీ చెప్పాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నా డబ్బులు ఆపేస్తున్నారు అని పలానా ఇలా కొన్ని స్టేట్మెంట్స్ బాగా చేశారండి. అంటే మీకు అలాంటి డబ్బులు ఏమైనా డబ్బులు ఆపేదంటే ఈవెంట్స్లో అవన్నీ అవుతుంటాయి. అంత ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కష్టాలు ఈ డాన్సెస్కి లైక్ ఆయన అలా చెప్పడం, లైక్ చైతన్య మాస్టర్ ఇష్యూ అయిపోగానే ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పడం, లైక్ అలా నేను ఇవన్నీ అడగడం జరిగింది. చైతన్య మాస్టర్ మీకు మంచి క్లోజా? వీడు ఇప్పుడు వీడికన్నా ముందు నేనైనా కానీ, రాజుగాడైనా కానీ, అభి అయినా కానీ, మీ అందరం అసలు కొడుకులు లాంటి వాళ్ళం. అవును, పొట్టమే పడుకునే వాళ్ళం మేము అందరం కలిసి. ఏం చేసేవాళ్ళం అండి, ఒక బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి రాజుగాడు అబ్బి నేను మొత్తం పొట్ట మీద దూకేవాళ్ళం. అసలు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇంకా ఖచ్చితంగా అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఇలా ఆపేసే మరి ఎక్కువ అంటే లక్షల్లో అని కాదు, వేలల్లో ఆపేస్తారు. ఒక టైంలో నాకు ఆ థాట్ వచ్చింది, చెప్పా కదా ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పాను, అది మా వదిన కార్డు తిని ఆ టైంకి వచ్చేసే డబ్బులు అయిపోయి తీర్చాలి, తీర్చడానికే
ఫోన్లు చేస్తుంటారు, ఏదో ప్రాక్టీస్లో ఎందులో ఉంటాను నేను, కరెక్ట్ మైండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నారు అన్న టైంలో ఫోన్ వస్తుంది, అదే అయిపోయినా ఇది వస్తుంది, ఇది అయిపోయినా కట్టా 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 ఫోన్లు వస్తుంటాయి. ఆబ్వియస్లీ ఆ టైంలో అలిచేసారు, తీర్చా, ఇంకా 2 ఉంది అంతే తీర్చేసా. ఇంకో ఈ ఫోన్లో వచ్చేటప్పటికి ఆ టైంలో చాలా పీక్ అయిపోయాను. అప్పుడే నేను ఈవెంట్ చాలా సార్లు ఉన్నాడు వీడు నాతోని, చైతన్య మాస్టర్ ఎందుకు చేసుకున్నా నాకు అర్థమైంది మావా అని చెప్పేసి. ఆ టైంలో ఏంటంటే నేను ఈవెంట్లు ఆపేసా, ఓన్లీ షూటింగ్సే. ఈవెంట్కి వెళ్తే మనం ఒక ఈవెంట్కి వెళ్తే అవ్వలేదు 25-30 అలా వస్తాం ఒక ఈవెంట్కి వెళ్తే. ఓపెన్ ఫ్యాక్టర్ సినిమాకి వస్తే అది పేమెంట్ 5,000 అంత ఉంటుంది డేకి ఒక అసిస్టెంట్కి. నేను డాన్సర్కి వెళ్ళాను, అసిస్టెంట్కి డాన్సర్కి వెళ్తే బిజీ అయిపోతుండే, నేను అసిస్టెంట్కి వెళ్తా అని ముందు నుంచి అనుకున్నాను, అందుకే తీసుకున్నాను కార్డు కూడా. అది తక్కువ అమౌంట్ అవుతుంది, నాకు సరిపోదు, ఎటు సరిపోదు. అవతల వాళ్ళకి చెప్పలేక, ఆ మాటలు వినలేక, ఉండలేక, చేయలేక, అని నేను ఏం తప్పు చేయకూడదు, నేను తీసుకొని ఇటు బలదూరం ఏం తిరగలేదు, వెళ్ళిపోలేదు, ఎటు వెళ్ళిపోలేదు, ఏం చేయలేదు. అరే చేస్తున్న టైంలో ఏదో ఇంకో స్టెప్ ఏదో ఎక్కుదామని పరిగెడుతున్న టైంలో ఫోన్లు వచ్చి ఆ మాటలు ఇవి అని విని అవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు కాదు ఒకసారి వచ్చింది మైండ్కి, చచ్చిపోవడం ఏంటి నాయన, ఇంత బతుకు బతికి చచ్చిపోవడం ఏంటి, అమ్మ నాన్న ఉన్నారు, అదే అమ్మ నాన్న మన గురించి ఇన్ని రోజులు ఇంత పెట్టి చచ్చిపోవడానికి, ఇప్పుడు నేను కానీ అయిపోయాను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని అలాగా ఆకాశం వైపు చూసుకుంటే ఏదగారా ఏదగారా అని చెప్పి కేజీఎఫ్ పాట పెట్టుకుంటే అలా వినుకుంటే అలా ఉన్నాను. ఇంకా ఆ థాటే రాలేదు నాకు. కానీ నిజంగా చనిపోవడానికి పెట్టేంత ధైర్యం బతకడానికి పెట్టాలి, ఎందుకంటే చనిపోవడానికి వచ్చే ధైర్యం అంట అన్నిటికన్నా బలమైన ధైర్యం అదేనంట. అవును, దానికి మించిన ధైర్యం ఇంకేది ఉండదు. కాదు బ్రో, ఇప్పుడు ఊరేసుకుంటున్నావు అంటే, నువ్వు పేక వేసుకున్నావు అంటే నీ నరాల గేర్లు అన్ని కట్ అయిపోయి నాలుగు బయటకు వచ్చి చచ్చిపోతావు, నీకు అర్థమవుతుంది, పెయిన్ నువ్వు భరించి చచ్చిపోతావు. కానీ అయినా కూడా పెయిన్ భరించి నేను చచ్చిపోతారు నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా సిచ్యువేషన్ అలాంటి మనం ఏం చేయలేము. చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం అంత ఈజీగా చచ్చిపోయి ఆ టైంలో అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించింది మా అని చెప్పేసి అంటారు, ఆ టైంలో పక్క అనిపించింది. ఇంకా అంటే ఎటు సైడ్ రూట్ ఉండదు కదా మనకి, నాకు ఇటు సైడ్ బొక్కలే, ఇటు సైడ్ బొక్కలే, ఇటు సైడ్ బొక్కలే, నాకు ఇది ప్రాబ్లం ఎంతమందికి ఎలా కట్టాలి అనే థాట్ ఒకటి వచ్చింది చూడండి. ఆ థాట్ లో వేసారనుకో నీకు ఏం అర్థం కాదు వాళ్ళకి. సరేమా ఒక సిచ్యువేషన్ లో ఫుల్ లేకుండా ఉంటే దానంత ప్రశాంతం, ఇల్లు కారు లేకపోయినా పర్లా. నేను స్టార్టింగ్ నుంచి నా గోల్ అది, నేను అప్పు చేయకూడదు, నాకు వద్దు, నాకు ఎందుకు అప్పు, నాకు వద్దురా బాబు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా, అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ 12 అయిపోయాను. అది వెళ్ళిపోతాయి. ఈఎంఐ కానీ అప్పులు కానీ ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవడన్నాడు, ప్రశాంతంగా ఉంటది, హ్యాపీ తింటాం పడుకుంటాం ఎంజాయ్ చేస్తాం. 10 సంవత్సరాలు ఎక్స్ట్రా 10,000 సంపాదించామంటే ఆ 10,000లో 5,000 మంచి కడుపుని తింటాం మనం, ఎవరికి ఇవ్వక్కర్లేదు, పీస్ఫుల్. చాలా మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఇది హైలైట్, ఇది అవ్వట్లేదు నాకు, ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి నేను, అవ్వట్లేదు నాకు, వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను, సెట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేని ఎలా ఇస్తారు. ఒక రోజు ఒక స్టోరీ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టా, నీడ్ హెల్ప్ అని. ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే నిజంగా చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా, ఓ డబ్బు సంపాదించకపోయినా, ఇల్లు మేడలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నాను ఫీల్ నాకు అప్పుడు అనిపించింది. చాలా మంది ఏంటి బ్రో చెప్పండి, ఏ విధంగా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, చాలా మెసేజ్లు వచ్చాయి. అయితే అంటే ఓపెన్ చేయలేక నాకు చేతులు వేలు నొప్పి వచ్చాయి నాకు. అయితే ఒక రోజు ఒక బ్రోది ఓపెన్ చేయాలా వద్దా ఎందుకు అనుకుంటా ఓపెన్ చేసి మెసేజ్ చేశా. మెసేజ్ చేస్తే హాయ్ బ్రో, ఏంటి బ్రో ఏమైంది బ్రో చెప్పండి బ్రో, నేను మీకు D10 నుంచి మీకు పెద్ద ఫ్యాన్ బ్రో, అసలు మీకు ఏమైంది చెప్పండి బ్రో, అసలు మీ ఫోటో గురించి అప్పుడులో ఈవెంట్కి వచ్చినప్పుడు తోసేటోళ్ళు బ్రో, అసలు దొరికేది కాదు మీ ఫోటో గురించి, ఎంత ట్రై చేసేటోళ్ళని చెప్పండి బ్రో, మీకు ఏ హెల్ప్ కావాలి చెప్పండి అని చెప్పేసి సరే నెంబర్ పెట్టండి బ్రో అంటే నెంబర్ పెట్టా. ఫోన్ చేసాడు భయ్య, ఏమని చెప్పంటే సోన్స్ ఇది సిచ్యువేషన్ ఇలాగ అయ్యింది, సోన్స్ ఇలాగ అయ్యింది అని చెప్పేసి అవునా ఎంత కావాలంటే ఓకే కావాలి అని చెప్పా. అవునా అని చెప్పి ఫోన్ మాట్లాడితే సరే ఎవరికి వేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ది ఒక నెంబర్ పంపించే సోహిత్ అని చెప్పి ఆ నెంబర్ పంపించా. మాట్లాడితే ఆడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఈ నెంబర్ పంపించా వాట్సాప్లో, ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అరే ఏంట్రా ఎవరితో ఏమైనా వేయించావా డబ్బులు ఏమని అంటే, బ్రో ఏంటి వేసారా అప్పుడే గ్యాప్లో అని చెప్పేసి అన్నాను. మాట్లాడుతున్న గ్యాప్లో వేస్తా అంటే కొట్టేసా బ్రో, ఏదో సోహిత్ కిషన్ ఏదో వచ్చింది అదే కదా. నాకేం అర్థం కాలేదు ఒకసారిగా, ఎవరు బ్రో అసలు ఫ్యామిలీ అని నమ్మరు బేసిక్గా. సరే చైన్ తాగడెట్టి తీసుకో అని అనడానికి ఫ్యామిలీ అని నమ్మరు, ఎవరో తెలీదు, ముక్కు ముఖం ఎవరో తెలీదు, నా మీద ఉన్న అభిమానంతో తీసుకొని ఇచ్చాడు బ్రో. నేను నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం కాలేదు అంటే చిన్న బడ్జెట్ కాదు అది,
ఎక్కువే. పెద్ద 1 lakh 1 lakh వా. సెకండ్ లో మనోడు పరిచయం లేదు, ఏం లేదు అసలు. తెలీదు, నేను తెలుసు కానీ ఆయన కలవలేదు. ఎవరు నాకు తెలీదు. 1 lakh టక్కుమని కొట్టగానే నాకు ఇంకా నేను అప్పుడు అది కూడా ఒకటి నమ్మా. అంటే నిజంగా బ్రో, మనం ఏదైనా తప్పు కానీ ఏదైనా చేస్తే మాత్రం అది ఎట్టో కట్టు తిరిగి కొడతది బ్రో. అది పక్క. నేను నీకు ఏదైనా మోసం చేసినా, నేను నీకు ఏదైనా చెందిన ఏదైనా చేసినా అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వచ్చినా నేను తడతది అది. సో మనం అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఆ టైంలో నాకు అలా సెట్ చేసి ఆ ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవలు చాలా పెద్ద మ్యాటర్ వెళ్ళేది. ఆ టైంలో నాకు ఆ బ్రో శివ బ్రో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నాడు. మనోడి పేరు కూడా శివనే. మన పేరు శివ. శివ వైజాగే. మా పేరే అంత, మా పేరే అంత జాలి. కాబట్టి వీడు చెప్పినట్టు ఇప్పుడు ఏంది ఈ సీన్ జరిగింది సేమ్. ప్రతి మా డీలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించకపోయాము. అంటే సంపాదించాం, బాగానే సంపాదించాం అన్ని. ఇప్పుడైతే అక్కడికి ఇక్కడికి చాలా చేంజింగ్ ఉంది. బట్ అంత సంపాదించలేదు. అంత ప్రేమ సంపాదించామంటే ట్రాఫిక్ అప్పుడు మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని పట్టించిన గుర్తుపట్టి సోమేష్ మాస్టర్ కొంచెం చూసుకుని వెళ్ళండి సార్, వెళ్ళండి ఆ హ్యాపీనెస్. ఇంకెక్కడైనా ఒక లొకేషన్కి వెళ్ళానండి, అప్పుడు సడన్ గా ఇప్పుడు ఏదైనా వైజాగ్ కాకుండా మాకు తెలియని ఊరు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు నించోన్నాం అనుకో, ప్రాబ్లం అయింది అనుకోండి, గుర్తుపట్టేసి నేను ఉన్నా కదా దా తీసుకెళ్ళిపోతుందా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ బ్రో, ఎన్నో ప్రాబ్లమ్స్ లో మమ్మల్ని సేవ్ చేశారు. అబ్బాబా మామూలు సేవ్. నేను గోవాకి వెళ్ళినా కూడా గోవా కన్నడ వాళ్ళు, మన కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కదా కొంచెం కొంచెం, అలా చూసి సోమేశ్ మీరు మాస్టర్ అలా మాట్లాడి మమ్మల్ని గుర్తుపట్టేసి ఇలా లేదు తెలుసా. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. మేము ప్రతిసారి మేము మామ ఇలా జరిగింది, మామ ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే అది మామ డబ్బులు సంపాదించలేదు కానీ ఇది మాత్రం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఎన్నోసార్లు నిజంగా ఇప్పుడు నన్ను అడిగినా కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏ సంపాదించావంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పడానికి. అంటే జీవితాంతం అది ఒక్కడ దాంట్లో అయిపోద్ది నేను చెప్పలే కానీ నార్మల్ చెప్తున్నాను. అంటే ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన పక్క 100% చేయాలి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నీ లైఫ్ అని అనుకుంటే నేను అక్కడే బాబీ వాళ్ళు అక్కడే వైజాగ్ లో ఏమైనా చేసుకుంటూ ఉండేటోడిని. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనుకుంటే దాన్ని నేను చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చా. ఇది కూడా నేను చేంజ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు, రిలీజ్ చేశారు, ఫుల్ హడావిడి చేశారు. అది చేసాం మంచి ప్లాన్ తో. అంటే ఇది నేను వీడు అంటే నార్మల్ అయితే అది నా ప్లాను. ప్లాన్ చేశాను, మావ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మావ కలిసారు, మావ ఇలా ఫ్రెండ్స్ కలిసారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం. కలిసాము, ఒక 2 months ట్రావెల్ కూడా చేసాము. అండ్ ఒక 10 songs దాకా కూడా ప్లానింగ్స్ అయిపోయి, 5 songs దాకా సాంగ్స్ రెడీ అయిపోయి అన్ని అయిపోయి. ఫస్ట్ సాంగ్ తో మేము ఏంటంటే మా కొరియోగ్రఫీ దాంట్లో చూపించుకోవాలి, దాంట్లో చెయ్యాలి. చాలా మంది జనాలు అబ్బాబ్బా ఏం మంచి ఐడియా రా, బాగా చేసుకున్నారా, అలాంటి ఐడియా మాకు చాలా మంది అన్నారు. అలాంటి ఐడియా మాకు రాలేదా, మేము చేసుకోలేకపోయాం, అసలు భలే వచ్చిందో మీకు ఇది నిలబెట్టుకుంటారు. బట్ ఏంటంటే పక్క అంటే మా అన్న వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, పెళ్లి వాళ్ళ డాడీకి ఆపరేషన్ అవ్వడం వల్ల, వాళ్ళ పెళ్లి అవడం వల్ల ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేసరికి అది కొంచెం స్టాప్ అయింది అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తారు, అది కంటిన్యూ చేస్తాం. పెడతారా బ్రో? నన్నే పెట్టి హ్యాపీగా కాదు బ్రో చేద్దాం. నేను ఏమంటే ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఈ వ్లాగ్స్ అని ఇలా చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఇలా చేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి మాకు డీటెయిల్ టైంలో తెలుసుంటే ఈ పార్టీ వేరే ఉండేది మ్యాటర్. 10 లక్షలు మీరు అన్నట్టు 10 లక్షలు కాదుగా, ఈ పార్టీ వేరే ఉండేది మ్యాటర్. కానీ అంటే మనం చేసే టైంలో యాక్చువల్లీ మీ టైంలో నేను అలాగే అప్పుడు మీరు వచ్చారు. అవునవునా? అంటే మనం చేసే టైంలో ఇది లేదబ్బా, లేదు అదే అన్నా నేను అక్కడ దెబ్బపడి లేదు. ఈ ఫేమ్ కి వాల్యూ లేదు, ఆ ఫేమ్ కి. అవును అవును అలా ఒకవేళ ఉన్నా ఈ టీవీలోని వీటిలో కనబడితే ఇప్పుడు ఫేమ్ టీవీలో కనిపించే వాళ్ళకన్నా వాళ్ళు చేసేసరికి కార్లు ఎంట్రీ ఇచ్చే ఓపెనింగ్ వస్తున్నారట, కట్ చేస్తున్నారట, ఇలా కట్ చేస్తారు. అంటే మేము వాళ్ళని తప్పని మేము చెప్పట్లేదు కానీ బ్రో, అంటే అప్పుడు మేము కష్టపడిన కష్టం చాలా కష్టపడితే ఇప్పుడు డీటెయిల్ లో కూడా నేను సెలెక్ట్ అయింది 10 మందిలో ఒక్కడినే నేను సెలెక్ట్ అయింది. అంటే 10 మందిని కొట్టుకొని నేను సెలెక్ట్ అయ్యానంటే అది చిన్న మాట, అది ఎంత పిచ్చుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా వచ్చేస్తున్నారు సింపుల్ గా. అది చూస్తే అనిపిస్తే అరే అప్పుడు కష్టపడే కానీ ఇప్పుడు కష్టపడితే బాగుండేది, అప్పుడు అనవసరం కష్టపడ్డావరా. అది తప్పేం కాదు, వాళ్ళు కూడా కష్టపడుకునే రారు కదా, వాళ్ళు కూడా కష్టపడి వస్తారు. కాకపోతే ఎవరి వాల్యూ వాళ్ళది, అంతే. ఎవరి వాల్యూ ఎవరి కష్టం వాళ్ళదే, అంతే. ఎవరి కష్టం వాల్యూ వాళ్ళది, మనకిచ్చే వాల్యూ మనకి ఇస్తారు అంతే, వాళ్ళకిచ్చే వాల్యూ వాళ్ళకి ఉంటుంది అంతే. అంటే అది మైండ్ సెట్ ద్వారా ఉంటది, చాలా మంది వాల్యూ ఇచ్చే మాట ద్వారా కూడా ఉంటది. బేసిక్ గా మిమ్మల్ని స్టార్టింగ్ చూసేటప్పుడు అయితే మామూలుగా ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తాం కదా, గీరా పొగరు అది అనుకున్నాం. మనం ఒకసారి కలిసిన తర్వాత ఇంకేంటి అసలు శివ బ్రో అన్న ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది ఎవరికైనా. అది బిహేవియర్ బట్టి మాటలు బట్టి
సిచ్యువేషన్స్ అంటే స్క్రీన్ బయట బయట బయటే గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అడగదు, నాదే చూస్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేకప్ ఉందా? ఫస్ట్ బ్రేకప్ ఉందా? బ్రేకప్ బ్రేకప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అరే బ్రేకప్ అంటే నేను చెప్తాను, బ్రేకప్ కాదు కానీ బ్రేకప్ అది ఎలా ఉంటుందంటే, నేను లవ్ లో దిగుదాము అనే ఫీల్ లో నేను దిగుదాము అనే టైంలో మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. వీడైనా కానీ రాజుగాడి కానీ మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. నేను అది పట్టించుకోలేదు. అంటే చాలా ఫస్ట్ స్టార్టింగ్ లవ్, అది స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా. ఏంటది? అట్రాక్షన్ అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అయితే అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి ఏం చేశారు, కొంచెం సెట్ అవ్వలేదు తను. అది బ్రేక్. ఆ టైంలో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనే ఆగిపోయాను. సో దానివల్ల ఎందుకులే మళ్ళీ అసలుకే మనకున్న బొక్కలు చాలవా, ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి ఇంకా అక్కడతో నేను కట్ చేసుకున్నాను. అలా అనుకున్న టైంలోని నువ్వు వచ్చావు, నేను కదా మా మామ వచ్చాడు. అలా అనుకున్న టైంలోని అప్పుడు అనుకొని ఫ్లైట్ ఎక్కాడు. అలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్ రాగానే మళ్ళీ కింద దిగాడు. ఇప్పుడు అదే మీరు అడుగుతుంది. అది ఇప్పుడు వచ్చిందా ఏంటిది ఫ్లైట్? అయ్యో వేసా ఇప్పుడు వీసా మా ఒక 3 సంవత్సరాల తర్వాత. పెళ్లి 2 సంవత్సరాలు 2 years అయితే ఉన్నారు ఇప్పుడు లైఫ్ లో. ఇప్పుడైతే నేను ఓపెన్ ఫ్యాక్ట్, అది నిజంగానే ఉన్నారు. తప్పే, నేను లవ్ కాదు, లవ్ మీన్స్ అంటే తనని ఏం చేశానంటే డైరెక్ట్ చూస్తారా వద్దురా లవ్ లాంటిదే కానీ మేము మాట్లాడుకో ఏం చేయడు. డైరెక్ట్ నేను తనని చూసి నేను లవ్ యూ చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేసి అనిపిస్తుందని చెప్పేసాను అంతే. అది ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రపోజల్ సిస్టమ్. సో అంతే, ఇప్పుడైతే హ్యాపీ. నీకు ఉన్నారు బ్రో. నేను చెప్తా అసలు లవ్వే వద్దు భయ్యా, అస్సలు వద్దు. పెళ్లి అంటున్నారా? పెళ్లి కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత, ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ తీసుకొచ్చాను, పాప కూడా కష్టపడతాను అంతే. మరి అంటే నేను విన్నది ఓరో అమ్మాయిని మోసం చేసావు, వాడుకొని వదిలేసావు అని వైజాగ్ లో. మరి ఇవే వద్దు బ్రో, చెప్పాను మీకు ఆల్రెడీ పర్సనల్స్ వద్దని. లేదు నార్మల్ గా విన్నది నేను అడుగుతాను. ఎందుకు బ్రో ఇవన్నీ నా చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఫోన్ చేసి అడిగాను, మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ. కాదు నార్మల్ క్వశ్చన్ అడిగిన ఏముంది నార్మల్ ఆన్సర్ చెప్పు బ్రో. కట్ చేయి వద్దు బ్రో, ఎందుకు బ్రో చిరాగ్గానా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో, ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి. అని అంటే నిజం లేకపోతే చెప్పొచ్చు కదా. నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీ నా? నిజం లేకపోతే అడుగు చెప్పొచ్చు కదా. ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి. అలాగే మీరు రావని కూడా చెప్పాను నేను మీకు. కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు. మీకు ఫ్యాంక్ క్లాస్ అర్థం సూపర్ నాకు అర్థమైపోయింది. అర్థం అవలేదు నాకు ఫస్ట్ నుంచి. నాకు ఈడు అలాంటి పనులు ఏం చేయడు, ఇది ఎందుకు మరి అని చెప్పేసి ఈడు ఈడు ఎలిసేసి ఏదో చేస్తున్నావు మీరు. మళ్ళీ మీరు ఎలా నార్మల్ గా ఏదో నిజంగా ఏదో ఏమంటారు ప్రిపేర్ అయిపోయి ముందే కూర్చొని మనం ఏదో చేద్దాం ముందు అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటే బాగుంటది. టాపిక్ వచ్చింది ఇంకొంచెం బాగా చేసింటే అయిపోయేదిరా. నేను చేస్తాను బ్రో కూడా కొంచెం సీరియస్ అయి ఉంటే అక్కడ నుంచి నవ్వేస్తాడు. నాకు అప్పటికి తిరిగాను. బానే ప్లాన్ చేసాం మనకి, కానీ పట్టేసాం. ఇంకొక టాపిక్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీ డీలో ఉన్న వాళ్ళందరూ ప్రభుదేవ గారు అని చెప్పి చాలా పిచ్చి అయిపోతుంటారు అనమాట. అంటే నిజంగా అభిమానం చూపిస్తారా లేకపోతే అలా చెప్పుకోవాలని చెప్పి చెప్పుకుంటారా? అది నార్మల్ నాకనే కదా, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. డీ వాళ్ళని కాదు బయట కూడా ప్రభుదేవ మాస్టర్. ఎందుకు ప్రభుదేవ మాస్టర్ అంటారంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ పెద్ద మాస్టర్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో బాలీవుడ్ అని చూసుకుంటే ఎవరైనా కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న టైమింగ్, ఇప్పుడు చేస్తున్న మూమెంట్లు, ఇప్పుడు చేస్తున్న ఫ్రేమింగ్లు జవానాలు ఎప్పుడు చేస్తారు. నేను కూడా పొట్టలేదు అప్పటికి, ఎప్పుడో జవానాలు ఎప్పుడు చేస్తారు ఆయన. ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు ప్రభుదేవ అంటే కొంచెం డాన్స్ వచ్చిన తర్వాత ప్రభుదేవ అంటే ఎవరో తెలియదు.
ఇప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరైనా అంటే నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు ఏడు ప్రభుదేవలా అయిపోతావు నువ్వు వాళ్ళు కూడా అప్పుడు అనేటారు ప్రభుదేవ్ అంటారు ఎవరి బాబాయ్ అని చెప్పేసి ఉంటది కదా చూడడానికి నువ్వు మరి ప్రభుదేవ్ మరి నువ్వు ప్రభుదేవ్ మరి అని చెప్పేసి అంటే ఇంకేటి యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఇంకేటి క్యాప్ వేసుకుని మొక్కాలని కొడుతుంటా ఎవరైనా అక్కడి నుంచి కొడుతుంటే ఏంటి ఎంత బాగా చేస్తానని చెప్పి ఇంకా అలా చూస్తున్న కొద్ది ఇంకా అబ్బా ఇలా చేయాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో ఇంకా అట్లా డి అనే కాదు ఇప్పుడు డి గురించి ఎందుకు వచ్చిందంటే మన లాస్ట్ టైం వీళ్ళు సీజన్ వచ్చారు కాబట్టి మీ సీజన్ కదా ఈ సీజన్కి వచ్చారు కాబట్టి ఇంకా అందరూ ఫోటోలు దిగారు అవి దిగారు ఇవి దిగారు కాబట్టి ఇంకా డి వాళ్ళు మాత్రం మీకు అనిపిస్తుంది కానీ బయట మొత్తం ప్రపంచం అంతా ప్రభుదేవ్ మాస్టర్ అంటారు. ప్రభుదేవ్ మాస్టర్ లారెన్స్ మాస్టర్. క్లారిటీ ఇస్తాను దీని మీద. మ్యాట్ ఏంటంటే ఇప్పుడు ఒక యాక్టర్స్ కానీ ఇంకా యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారినే చూస్తారు. అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు నించుంది అసలు ఉంది అని అంటే ఎంత తోపుగా ఉందని అంటే చిరంజీవి గారి వల్లే. సో మాకు అలాగా డాన్సర్ గా ఏంటంటే ప్రభుదేవ్ మాస్టర్ అసలు ఆయన చేసిన స్టైల్స్ కానీ ఆయన చేసిన టైమింగ్స్ కానీ ఆయన చేసిన వీడు అన్నట్టు ఫ్రేమింగ్ కానీ సాంగ్లు ఎప్పుడో అయిపోయి. ఇప్పుడు మేము చూస్తుంటే మేము కష్టపడి ఒక మూమెంట్ చేస్తుంటే ప్రభు మాస్టర్ సాంగ్ రే అప్పుడు అయిపోయాయి మూమెంట్ లో రే అప్పుడు చేశారా ప్రభు మాస్టర్ అని చెప్పేసి. సో అసలు ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ అయినా తమిళ అయినా ఇంగ్లీష్ అయినా ఇప్పుడు మా హాలీవుడ్ అండ్ కాలీవుడ్ ఎక్కడ ఎనీ లాంగ్వేజ్ హాలీవుడ్ లేదు హాలీవుడ్ లో ఏంట్రా హాలీవుడ్ లో కూడా తెలుసు ప్రభుదేవ్ చేయలేదురా చేయడం కాదురా నేను చెప్పేది తెలుసు అదే అంటున్నా తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు మినిమం అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభుదేవ్ మాస్టర్ ఫ్యాన్స్ డాన్సర్ అయితే కనుక పక్కా. ఓకే థ్యాంక్ యూ. ఎండ్ అయిపోద్ది అనుకోలేదు కదా ప్యాకప్ ఫైనల్గా ఆడియన్స్కి మీ తరపున మీకు ఇంత పొజిషన్లో అంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నందుకు ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్లో ఏ రీల్ కానీ చూసినా ఆల్రెడీ మనం యాక్చువల్లీ బేసిక్ 2 hours అయిపోయింది. ఇంకా ఎక్కువ మాట్లాడినా కూడా అంతవరకు చూడరు కూడా తెలియదు. మనం ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం ఎందుకంటే అంత ఉంది చాలా కంటెంట్ ఉంది. నార్మల్ ఇంకేం చెప్పలేదు మనం చెప్పలేదు ఇంకా ఉంది మజా కూడా ఉంటుంది మధ్య మధ్యలో. అవును ఎక్కువ ఇది ఉంది అది చాలా ఎక్కువ ఉంది అంత ఎక్కువ కూడా చూడరు కనుక మనకి కట్ చేయరా మీకు ఏం ఉండదు అది కట్ చేయడానికి వెళ్ళలేదు అంత ఉంది కంటెంట్. ఓకే అంటే ఎడిటింగ్ లేపుతారు చిన్న చిన్న. ఫైనల్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ బ్రో మొత్తం ఏం నడుస్తున్నాయి? నేనైతే అసిస్టెంట్గా చేస్తున్న సినిమాలో ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఈవెంట్స్ యాప్స్ డీ కూడా చేయట్లేదు రియాలిటీ షోస్ కూడా ఏం చేయనని చెప్పట్లేదు చేస్తా డీ అంటే మళ్ళీ నేను చేస్తా కానీ ఒక్క దాని మీద పెట్టే కదా మైండ్ దాని మీద పెడితేనే అది అయ్యేంత వరకు అవ్వదు. ఇప్పుడు నేను ఇంతకు ముందు డాన్స్ క్లాసులు చెప్పాను ఈవెంట్లు చేసుకుని వచ్చాను అప్పుడు డీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను 3-4 సంవత్సరాలు కష్టపడి డీకి వెళ్ళా డీలో మాస్టర్ అవ్వాలనుకున్నా అయ్యా. ఇప్పుడు సినిమాలో కార్డు తీసుకుని కొరియోగ్రాఫర్ అవ్వాలని నాకు మెయిన్ గోల్. సో ఇప్పుడు తీసుకున్న 2-3 years అవుతుంది దగ్గరలోనే ఉంది ట్రై చేస్తున్నా అవ్వాలని గట్టిగా పట్టుకుంటున్నా పట్టు అది లేట్ అయినా ఏదైనా దూకేయాలి ఫస్ట్ దూకిన తర్వాతే నువ్వు నువ్వు రాగలుగుతావు ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది లేకపోతే నువ్వు భయపడాలి. అరే నాకు టాలెంట్ లేదా నేను చేయలేనురా నాకు అవ్వదురా అనుకుంటే వద్దులేరా మనకి ఇది ఇప్పుడు నాకు చదవలేను కాబట్టి వద్దులే చదువుకి మనకు అవ్వదని చెప్పేసి నేను పక్కన పెట్టాను. సో నేను చేయగలను నాకు తెలుసు ఏం చేయాలి ఏంటి అన్నది. సో దానికి బ్యాక్ సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు జిత్తు మాస్టర్ అయినా లేదా గౌసన్న కానీ లేదంటే ఈడి కానీ ఇంకా ఉన్న ఆ సినిమా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ నేను రాంగ్ షాప్ వేసినా కూడా అటు కాదని చెప్పి చూసేటోళ్ళు ఉన్నారు. సో అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి? సో నేను ఇప్పుడు మొత్తం నాకు ఒక క్లారిటీ ఉంది. నాకు ఒక క్లారిటీ ఉందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు నాకు ఆ క్లారిటీ ఉందని చెప్పేసి. సో ఆ క్లారిటీ నేను సక్సెస్ తోనే కొడతాను సక్సెస్ తోనే చెప్తాను చాలా మందికి సమాధానం చెప్పాలి చెప్తా 100%. జరుగుతుందన్న ఇప్పుడైతే మూవీస్ అయితే ఇప్పుడు కానీ వర్కింగ్ లో ఉందంతా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదో చెప్పాడు ఇప్పుడు అందరి డ్రీమ్ అది మాకు అదే ఏంటంటే దాంతోపాటు నీకు ఇంకొక కోరిక ఏంటంటే నేను యాక్టింగ్ కూడా ఉంటుంటుంది నాకు. యాక్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మాస్టర్గా చేస్తాను చూడండి ఖచ్చితంగా కష్టపడేది ఖచ్చితంగా హీరోగానే యాక్టింగ్ గానే నేను కూడా యాక్టింగ్ అంటే డాన్స్ తో పాటే నాకు కోరిక కూడా ఉంటుంది హీరోగానే చెయ్యాలని కాదు నాకు హీరోగానే వెళ్తాను ఖచ్చితంగా హీరోగానే చేస్తాను. బట్ నాకు ఇక్కడ కోరిక అంటే నేను చేసే మూవీలో ఒక మూవీ ఉందంటే దాంట్లో కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేస్తే కనుక దాంట్లో యాక్టర్గా పక్కా ఉంటుంది నా డాన్స్ నేనే కంపోజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది నాకు. సో పక్కాగా హీరో మాస్టర్ అవుతాడు నేను మాస్టర్ అవుతాను ఇద్దరం కలిసి మాస్టర్ అయ్యి ఇండస్ట్రీలో కొట్టేసుకుంటాం. ఈ సాంగ్ బాగా వచ్చిందా మా సాంగ్ బాగా వచ్చిందా ఏ విధంగా బాగా యాక్ట్ చేస్తావు అన్న
యాక్టర్ గా బాగా పనికొస్తావని. అదే కదా, లైఫ్ లో యాక్టింగ్ అయితే చేయను. లైఫ్ యాక్టింగ్, లైఫ్ లో ఫిల్టర్స్ ఏమి ఉండవులే. ఇప్పుడైతే ఆల్బమ్ సాంగ్స్ కానీ, ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇప్పుడు ఏది చిన్న చిన్న మూవీస్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీ. ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. ఇద్దరికి మంచి మంచి ఇంకా జనాలందరినీ ఇలానే తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా మంచి మంచి కొరియోగ్రఫీ, మీ కొరియోగ్రఫీ చూసి మంచి మాస్టర్స్గా, పెద్ద పెద్ద మూవీస్ చేసే మాస్టర్స్గా మీరు మంచిగా చూడాలని, నేను చూడాలని, జనాలు కూడా చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు, మీ అభిమానులు అందరూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.